హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో ఇవాళ అయితే బొలోనియా సిటీ అలా చూడడానికి వచ్చాము. ఎందుకంటే పల్లెటూరు నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇక్కడికి. ఈ సిటీ జస్ట్ అలా చూడడానికి ఒక 3 days ఉండేసి. సో జస్ట్ అలా వాకింగ్ చేస్తూ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీకు లాగ్ కాకుండా నార్మల్గా మేము ఎలా తిరుగుతాము కాన్వర్సేషన్ అవన్నీ రికార్డ్ చేస్తున్నా. సో ఇది లాగ్ కాకుండా జనరల్ ఏ డే ఇన్ లైఫ్ ఆర్ ఏ డే విత్ ఫ్రెండ్స్ అన్నట్టు అనుకోండి. సో అలా రికార్డ్ చేస్తున్నాను. చూడు హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు నచ్చిందా లేదని కింద కమెంట్ చేయండి. సో ఇలా మీకు నచ్చకపోతే ఇంకోసారి ఇలాంటివి ట్రై చేయను. నచ్చితే ఇంకోసారి మళ్ళీ ఇలాంటివి ట్రై చేస్తాను. సో మీకు నచ్చిందా లేదా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. సో ఇదే లీనింగ్ టవర్ ఆఫ్ బొలోనియా అనమాట. ఈ పడిపోకుండా ఇవి కట్టారు. ఒకటే ఆ గూట్లో కనిపిస్తుంది. ఆడి వరకే ఉంది, ఆ గూట్ల వరకు ఆడికే ఉంది. ఏ గూట్లో ఉంది బ్రో? ఈ గూడ్ ఆడి వరకే ఉంది అంటాడు. జూమ్ కొట్టు. సామ్సంగ్ 25 అల్ట్రా కొట్టు. జూమ్ చేసినాము. ఏడుంది? iPhone 14 ఇది. కెమెరా లాయేగా. జూమ్ కొట్టు. ఇక్కడేనా? ఏముంది ఆ నెట్లో, ఆ గూట్లో? నెట్ ఉందా లేదా అని నెట్ ఉంది బ్రో. ఆ పై వరకు ఉంది నెట్. ఆ పైన ఇంకో గూట్ ఉంది చూసినా? కనిపిస్తుంది. పైన ఉంది. క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ కట్ గా కనిపిస్తుంది పైన. నాకు కూడా కనిపిస్తుంది. జల్దీ ఫోకస్ కరో కెమెరామెన్. సి దేర్ ఏం పేరు? బ్రో ఇది టవర్ వంగి ఉంది కదా, దీని పేరు ఏంది బ్రో? ఏం లేదు బ్రో, లీనింగ్ టవర్ ఆఫ్ బొలోనియా. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అది లీన్ అయిపోయింది కదా, అందుకు లీనింగ్ టవర్. ఎక్కడ ఉంది? బొలోనియాలో ఉంది. సో లీనింగ్ టవర్ ఆఫ్ బొలోనియా. ఇప్పుడు లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అన్నప్పుడు నమ్మినప్పుడు ఇప్పుడు లీనింగ్ టవర్ ఆఫ్ బొలోనియా అంటే నమ్మాలి కదా మీరు. నేను నమ్మినా బ్రో. మీరు నమ్మండి. ఓకే. ఓకే బ్రో. నేను నమ్మినాడంట. నేను నమ్మినా బ్రో. అంతే, మీరు నమ్మండి. ఇంకా ఇదో ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది. ఎందుకు తెలిసిన? ఈ కట్టెలు ఉన్నాయి చూసా, ఇదే అట్రాక్షన్. నాకు తెలిసి బస్సులో సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతే అంతే. మధ్యలో బుకింగ్స్ ఉన్న దగ్గర ఈ బొలోనియా మెయిన్ సిటీ సెంటర్లో వాక్వే అయితే మనకి ఇలాగే ఉంటుంది. మొత్తం బిల్డింగ్స్ ఉంటుంది. ఆ బిల్డింగ్స్ కింద ఇలా వాక్వే ఉంటుంది అనమాట. సపరేట్ ఫుట్పాత్ అంటూ ఏముండదు. ఇదే మనకు ఫుట్పాత్ లాగా. ఇది ఎకనామిక్స్ బిల్డింగ్, యూనివర్సిటీది ఎకనామిక్స్ బిల్డింగ్ ఇది. ఇదే బ్రో మెయిన్ ఏరియా, బొలోనియాలో మెయిన్ సెంటర్ ఇదే. ఎలక్ట్రిక్ బస్సులకి ఇది. బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు పోతాయి. లైక్ రెండు ఉంటాయి. ఇంజన్ నాకు ఫ్యూయల్ ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రిక్ ఉంటుంది. ఈ లైన్స్ అన్ని బస్సుల కోసమే. కలర్స్ అన్ని వైట్ అయిపోతుంది. బట్ అది వైటే ఉంది కదా. మనం ఏడికి వచ్చినా ఫోటో ముఖ్యం బిగులు. ప్రూఫ్ ఎక్కడికి వచ్చినా ప్రూఫ్ చూపించడానికి ఇక్కడికి వచ్చినా చెప్తావా? అసలు ఇంత ముందుకు ఎప్పుడన్నా పోయినావా లేకపోతే అన్నాడు అనుకో. సో ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, మన గోల్కొండ లాగా ఈ 4 పిల్లర్స్ దగ్గర నిల్చుంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో వినొచ్చంట. సో విందామా మనం కూడా? వీళ్ళు ఏదో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు అప్పుడే. బూతులు మాట్లాడుతున్నారు. అవ్వా చా, వెరీ బ్యాడ్ బ్రో మీరు. ఆకారం పోవాలా? कौन
కోయి కోయి అంటున్నాడు ఫ్రెండ్స్. కాదు ఇక్కడ నుంచి ఆయన కోయి పావుడు పడుతుంటే ఆడింపి బాగుంటుంది. ఆడిపోయి నీకేం పడుతుంది అంటాడు. ఇక్కడ కింద అండర్ గ్రౌండ్లో ఒక థియేటర్ అండ్ ఒక ఆడిటోరియం అండ్ ఇంకా రెస్టారెంట్స్ ఏవో ఉంటాయంట. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తున్నారు. లేదండి, ఓపెన్లోనే ఉంది, వెళ్ళచ్చు. సో ఇటు పక్క గ్యాలరీ, ఇటు పక్క సినిమాకి పోవచ్చు. ఇది సినిమా థియేటర్ ఆర్ ఏదో ఆడిటోరియం లాగా ఉంది. ఇది అప్పట్లో పాతకాలం బొలోనియా అనమాట. ఇది అప్పట్లో ఆడిటోరియంలో వీళ్ళు కూడా చైర్లే ఉన్నాయి, ప్లాస్టిక్ చైర్లే. ఇందాక మనం చూసాం కదా, చర్చ్ అది కన్స్ట్రక్షన్లో ఉంది. కాదు బ్రో, కాదు నేను చెప్తా ఆగు. ఇది వరల్డ్ వార్ అప్పుడు బాంబు వేసారు కింద, సో అది కూలిపోయింది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ చూసిన అక్కడ లోపల నుంచి ఏదో తీస్తున్నాడు, అది మిగిలిపోయిన బాంబు అనమాట. అది తీస్తుంది బయటికి. శిథిలావస్థల్లో ఉంటే మళ్ళీ తీస్తారు. సో ఇది ఆ తర్వాత ఇది కడుతున్నారు ఇలాగా. సో ఆ తర్వాత ఇక్కడ కడుతున్నారు, పైన కట్టేసి రూఫింగ్ చేస్తున్నారు కింద. బేస్మెంట్ మోడర్న్ కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూసి ప్లాస్టింగ్ చేస్తున్నారు ఏదో సిమెంట్ తో నీట్ గా. ఎంత అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయాక లోపల కప్పులు వెళ్తున్నారు చూడడానికి ఎలా ఉందా ఏంటని. ఇది కింద మనం వచ్చిన చూసినా ఆధార్ కింద బాగుందా లేదా చెక్ చేస్తారు. వీళ్ళు అమ్మాయిలు టూరిస్టులు అనమాట. అంతా ఓపెన్ అయినాక టూరిస్టులు వచ్చారు. ఇది సో ఇది స్టోరీ. సో ఇదే థియేటర్ అనమాట. సో మూవీస్ అన్ని రన్ అవుతున్నాయి ఇక్కడ. ఈ మూవీస్ అయితే నడుస్తున్నాయి. ఏదో ఏనుగు మనిషి అంట, ఆ మూవీ పోతుంది. సో మనకు అవసరం లేదు, దాంతో మనకు టికెట్లు లేదు కాబట్టి మనకు అవసరం లేదు. ఏదో సినిమా టైమింగ్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఇది గ్యాలరీయా, ఇది ఆర్ట్ గ్యాలరీ. ఏదో లోపల థియేటర్ ఏదో ఉంది. వావ్, బ్యూటిఫుల్. ఎట్టుందో చూడండి. ఇక్కడ బారులో ఉంది తాగనీకి. ఇక్కడ చూడండి పాతకాలం టెలిఫోన్ బూత్ ఎలా ఉందో. ఫోటో ఇక్కడ చూడండి, ఫోటోని ఎలా పెట్టారు. లైక్ ఇది పేపర్ ఫోటోని కట్ చేసి లోపల లైట్ అలా వచ్చేలాగా ఎలా పెట్టారనమాట. చాలా బాగుంది కదా, నీట్గా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసారు. అంతే. అండ్ ఇక్కడ చూడేమి కాదు, ఇక్కడ చూడు ఇంకా అపార్ట్మెంట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ లైట్స్, లోపల అపార్ట్మెంట్ లైట్స్, లోపల లైట్స్ వెలుగుతున్నట్టు ఇలా పెట్టారు. ప్రతి అపార్ట్మెంట్కి అలాగే చూడండి. ఇక్కడ ఎందుకంటే మనకి ఐడియా రాలే కాబట్టి వరకు. మొత్తానికి అండర్ గ్రౌండ్ పడతాయి అంటారా? పడతారా? అయితే ఓకే. ఎన్ని యూరోస్ కవర్ చేసినావు? 2 euros విజిట్ చేసినాము, మిగతా 18 euros కవర్ చేయాల్సి ఉంది. ఓకే, చేద్దాం. ఇంకా రావట్లేదా? అది చెప్పు. కమాన్ వెయిటింగ్ ఇక్కడ. సో ఏం చెప్తున్నా అంటే మాతోనే ఉండండి, వీడియో మొత్తం చూస్తానండి. సో బొలోనియా చూపిస్తా అని చెప్తున్నా క్లియర్ గా. అర్థమైందా? చూడండి మీరు. ఈ ఎంటైర్ బ్లాగ్ లో మీరు ఒక మిస్టేక్ నోటీస్ చేయాల్సి ఉంటుంది. అదేంటో ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మహేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎక్కువ షేర్, సబ్స్క్రైబ్ ఎలాగో మీరు చేస్తారు కదా, నాకు తెలుసు మీరు చేస్తారు, ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు, చేస్తారు. సో ఇందాక మనం ఇటు సైడ్ నుంచి వచ్చాము, ఇప్పుడు ఇటు వెళ్తున్నాము. బాగుండదు బ్రో, బస్ కింద పడితే అస్సలు బాగుండదు. ఏదో ఆర్ట్ లాగా ఉంది, చూద్దాం. గ్యాలరీ అంటే ఇది గ్యాలరీ.
సో ఇదే దీని పేరు. ఇక్కడ కంపెనీలు ఆఫీసులు ఏమైనా ఉంటాయా అని డౌట్ ఉంటే ఉంది, చూపిస్తా చూడండి. పిడబ్ల్యూసి ఇక్కడే ఉంది. సో మీకు ఈ కంపెనీ తెలుసా? ఇంతకీ తెలుసా అయితే తెలిసిన కమెంట్ చేయండి, లేదంటే లేదని కమెంట్ చేయండి. ఓకే, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మనకు ప్రతి బిల్డింగ్లోనూ ప్రతి నడుస్తుంటాం కదా, ప్రతి వేలోనూ కూడా ఆర్డినరీ బిల్డింగ్లో కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్ ఉంది. సో మీకు పైన కనిపిస్తే ఉంటుంది, చూస్తున్నారు కదా పైన ఆర్కిటెక్చర్ని ఎలా ఉందో. ఇలాగే ప్రతి బిల్డింగ్లోనే ఇలాగే ఉంటుంది. చూడండి, ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉంది. అలాగే మనం వెళ్తుంటే ఇది జస్ట్ మన ఫుట్పాత్ లాగా అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది. అది ఇది మనం ఉండేది వచ్చి నా వెనకాల ఉండేది ఫుట్పాత్ లాగా. అది షాపింగ్ ఏరియా కానీ ఫుట్పాత్ కానీ ఇదే ఇక్కడ నడవడానికి. అండ్ మిగతా అటుపక్క మెయిన్ రోడ్లో వచ్చి అది వెహికల్స్ తిరగడానికి. అక్కడ నడవకూడదు, మనం నడవాలంటే ఇక్కడే నడవాలి. బట్ ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ఇక్కడ ప్రతి బిల్డింగ్లోనూ. ఇప్పుడే మేము లూయి వుటాన్ దగ్గర ఉన్నాము. మా ఫ్రెండ్ ఎవరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కొంటానంట బ్యాగ్. ఏ బ్యాగ్ కొంటారో చూపిస్తా చూడండి. ఈ బ్యాగ్ కొంటాడంట కానీ సో కొందాం అనుకున్నాడు. జస్ట్ 3000 ఉంది అంతే, జస్ట్ 3000 euros ఉంది. అందుకే పొరపడ్డాము. అనుకున్నానులే, తర్వాతకి యూరోస్ అని తెలిసి 2 చేతులు మడితో పెట్టుకుని నాకే వెళ్ళిపోతున్నారు. కాదు బ్రో, ఇడు 580కి 500 అంటున్నాడు కదా. బ్యాగ్ ఇస్తాడా? బ్యాగ్ తో పాటు షాప్ కూడా ఇచ్చేస్తాడా? అదే ఈడు బ్యాగ్ మాత్రమే అమ్ముతున్నా, షాప్ కూడా అమ్మేస్తున్నాడా? ర్యాక్ కూడా ఇస్తాడు కదా, కొనేద్దాం బట్ ఈ షాప్ ఇస్తే కొనొచ్చు. సో ఇది షాపింగ్ మాల్ అనమాట పలర్మోలో, బొలోనియాలో. బొలోనియాలో ఎక్స్పెన్సివ్ షాపింగ్ మాల్ అంటే ఇది. స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 1,50,000 నుంచి స్టార్ట్ అవుతాం. చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో. ప్రాడా ఉంది, లైక్ లూయి విటాన్ ఉంది, మోంక్లేర్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మన పేర్లు సరిగ్గా తెలియవు, అలా అన్ని పేర్లు ఉన్నాయి అనమాట. ఏది ముట్టుకున్నా వాసిపోద్ది. మినిమం 2 లక్షలే. ఇది మా వాళ్ళు చూడండి, ఏదో చేస్తే స్కామ్ చేస్తారు ఇక్కడ. ఓన్ క్లియర్ అంట. నేనైతే ఇంతవరకు ఈ బ్రాండ్ పేరు ఎప్పుడేం లేదు, బట్ ఒక్కసారి ఇప్పుడు చూసిన తర్వాతకి ఇంకా మళ్ళీ మర్చిపోని అనిపిస్తుంది. ట్యాన్ జాకెట్ 1,50,000 అంటే ఈ జాకెట్, జస్ట్ ఈ ఒక్క జాకెట్కి 1,50,000. నాకు తెలిసి ఒక షాప్ పెట్టేసుకుంటాను మరి నేను. ఇంత ఉంటే ఆటోమేటిక్గా ఒక షాప్ పెట్టితే. ఈ హ్యాట్ వచ్చేసి 640 euros అంటే 50,000. ఆ హ్యాట్ నాకు తెలిసి 50,000కి ఇండియాలో అయితే దాదాపు కొనుక్కోవచ్చు 50,000కి. అమీర్పేటనే కొనేయచ్చు. This is one of the most expensive street in Bologna. ఇప్పుడు అర్థమైంది ఎందుకు జనాలు తక్కువ ఉన్నారా అని చెప్పి. అర్థమైంది ఎందుకు ఇంతగా తక్కువ మంది ఉన్నారా అని చెప్పి ఈ మాల్లో. మీకు అర్థమై ఉంటుంది కదా ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారా అని. అర్థమైందా రాజా? ఈ ఎంటైర్ సెట్ 10,000 అంటే 10 లక్షలు. ఈ ఎంటైర్ మాల్లో మేము ఒకటి చాలా ఆర్డినరీగా కనిపించిన డ్రెస్ ఒకటి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పైన టీ షర్ట్, కింద ప్యాంటు, బ్యాగ్, ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాయి. పోలో టీ షర్ట్ 1,600 euros విచ్ ఈస్ ఈక్వల్ టు 1,50,000 rupees. ప్యాంట్ 990, బ్యాగ్ 5,500. అంటే అంతా మొత్తం కలిపి 10 లక్షల యూరోలు, 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు విచ్ ఈస్ 10,000 euros. 20 euros. దీని ఒరిజినల్ ప్రైస్ ఎజియోలో దీని ప్రైస్ ఎంత ఉంటుందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. నా గేజ్ ప్రకారం ఇది జూడియోలో ఇది ఒక 200, ఇది ఒక 500. బ్యాగ్ జూడియోలో ఉండదు కానీ బయట జూడియో ముందులో అమ్ముతారు. కోటిలోనా? జూడియో ముందు బండి పైన అమ్ముతాడు. మీరు ఎంత ఉంటుందో గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ షూస్ సిమెంట్ వర్క్ చేసే వాళ్ళు వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ షూస్, అదే షూస్ ఇది. సో ఇప్పుడైతే అయిపోయింది, తిరిగేసి ఇంకా రూమ్కి వెళ్తున్నాం. అందరికీ ఆకలిస్తుంది, బండిలో ఫ్యూయల్ అయిపోయింది అంటే మా బండిలో. సో ఇంకా వెళ్తున్నాం అనమాట, రూమ్కి వెళ్తున్నాం. ఇంకా
ఇంకా వెళ్ళి తిని ఏదైనా చేయాలి ఇంకా. సో ఇదే అనమాట. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మళ్ళీ వచ్చే వీడియోతో మీ ముందుకు వస్తాను. రేపు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము, మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ వీడియోస్ మొత్తం చూడండి. ఓకే, థ్యాంక్ యూ.